బీఆర్కే న్యూస్ సమర్పించే పుట్టింటి పట్టు చీరకి స్వాగతం సుస్వాగతం. స్పాన్సర్డ్ బై చందన్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ అలరించడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో మీ ఫేవరెట్ యాంకర్ పల్లవిగా నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో ఎవరెవరైతే పట్టు చీరలు కావాలో వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మేము అడిగే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పట్టు చీర మీ సొంతం అవుతుంది. సో లేట్ చేయకుండా షో అయితే బిగిన్ చేసేసుకుందాం. సో ఫస్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో 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 హాయ్ అండి, మీ పేరు? హాయ్ అండి, నాగేంద్రమ్మ. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? కాకానండి. కాకాడి నుంచి కాల్ చేశారు. ఏంటి స్పెషల్ లంచ్ చేసేసారా? చేసామండి. ఈరోజు బెండకాయ ఫ్రై, దోసకాయ పచ్చడండి. ఓహో ఓకే. ఏంటి దొండకాయ చేశారా? ఇంకా ఏం కూరలు బెండకాయ అండి, లేడీస్ ఫింగర్. ఓకే వెరీ గుడ్. ఇంకేంటి వినాయక చవితి దగ్గరకు వచ్చేసింది, ఎక్కడి వరకు వచ్చాయి పనులు? ప్రిపరేషన్ లోనే ఉన్నామండి. ప్రిపరేషన్ లో ఉన్నారా? ఓకే. శారీ కొనేసారా? శారీ ఎప్పుడు అయిపోయిందండి. ఏం కలర్ తీసుకున్నారేంటి? శారీ వైలెట్ కలర్ అండి. అబ్బో సూపర్, బాగుంటుంది కలర్, లావెండర్. ఇంకేంటి విశేషాలు? ఎంతమంది అండి మీకు పిల్లలు? 2 బాబులండి. చదువుతున్నారా? అవునండి, 8th, 10th. 8th, 10th. అబ్బో, అయితే హాలిడేస్ ఇచ్చేసారా? లేదండి, ఇప్పుడు 10th కదా, అసలు ఇవ్వట్లేదు. ఓకే. 8th క్లాస్ బాబుకైనా రేపు ఒక్కరోజే. ఇంకేంటి, మంచి పాట కూడా పాడొచ్చు కదా, మీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంది. అమ్మో, అసలు పడిపోతానండి. ఏం లేదు, ఇదిగోండి నేను నించోనే ఉందా, నేనేం పడలేదు. ములగ చెట్టు ఎక్కిచ్చేసారు. అయ్యో దేవుడా, లేదండి. ఇంకేంటి విశేషాలు? పాట పాడాలంటున్నారు, అట్లీస్ట్ ఒక ప్రిపరేషన్ లోనే ఉన్నామండి. పిల్లల బుక్స్ అన్నిటికీ, ఇంటి దగ్గర ఉన్న బుక్స్ అన్నిటికీ బొట్లు పెట్టడం, ఇల్లు క్లీన్ చేసాము. ఆ వర్క్ లోనే ఉన్నామండి. ఫ్రూట్స్ ఎన్ని రకాలు పెట్టాలా, నైవేద్యాలు ఎన్ని రకాలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాం. ఓకే. ఇంకేంటి విశేషాలు? అంతేనా? మంచి పాట కూడా పాడేస్తే చాలా బాగుంటుంది. నాకు సాంగ్స్ రావండి అసలు. సాంగ్స్ రావా? గణపతి బప్ప మోరియా అని అంటే ఛాన్సులు అసలు రావండి. ఓకే సరే, క్వశ్చన్ అడిగాను అయితే. అడిగేది. ఓకే, అడుగుతాను. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు పాట పాడాలి, ఓకేనా? ఓకేనండి. ఓకే, క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోతున్నా. చిత్రమైన చీర కట్టి షికారుకెళ్ళిందో చిన్నది, పూసిన వారింటికే కానీ కాసిన వారింటికి పోనే పోదు, ఏంటది? అర్థం కాలేదండి అసలు. చిత్రమైన చీర కట్టి షికారుకెళ్ళిందో చిన్నది, పూసిన వారింటికే కానీ కాసిన వారింటికి పోనే పోదు. ప్లీజ్ అండి, ఎన్నిసార్లు చేశాను? 25 times అండి, 26th time ఇది. అదేనండి క్వశ్చన్ అడిగాను, ట్రై చేయండి. చిత్రమైన చీర కట్టిందంట, షికారికి వెళ్ళిందంట ఆ చిన్నది. ఆకాశం అండి. పూసిన వారింటికే కానీ కాసిన వారింటికి పోనే పోదంటున్నారు, ఏంటది? ఆకాశం అండి. లేదు, ఆకాశంలో ఇంకేమేమి తిరుగుతాయండి? నక్షత్రాలండి. ఇంకా మేఘాలు. అయ్యో సారీ, టైం అప్ అయిపోయింది. రాంగ్ ఆన్సర్. ఇలాగే కాల్ చేస్తుండండి, తప్పకుండా ఏదో ఒక రోజు మీకు పట్టు చీర అయితే మీరు గెలుచుకుంటారు. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో హాయ్. ఎవరంతా నీరసంగా మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడాలి. గట్టిగానే మాట్లాడుతున్నాను. మీ పేరు? సరోజ. సరోజ గారు, చాలా రోజుల తర్వాత కాల్ చేశారు. అవునవును. ఏంటి విశేషాలు? వినాయక చవితి స్పెషల్స్ ఎంతవరకు వచ్చాయి? పనులన్నీ అయిపోయాయా? శుభాకాంక్షలు. చాలా థ్యాంక్ యూ. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ టీం అందరికి, తమ్ముళ్ళందరికీ చెప్పండి. తప్పకుండా. థ్యాంక్ యూ. బీఆర్కే ప్రేక్షకులందరికీ, బీఆర్కే న్యూస్ మేనేజ్మెంట్ అందరికీ కూడా గణపతి బప్ప మోరియా శుభాకాంక్షలు అండి. ఇంకేంటి విశేషాలు? చెప్పండి. ఏముంది, మీరే చెప్పాలి. మంచి పాట పాడట్లేదు మీరు. ఏంటి, లంచ్ చేసేసారా? చేస్తున్నాను. చేస్తున్నారా? ఏంటి, ఏం కూర చేశారు?
ఇవాళ గోంగూర పప్పు, గుత్తి వంకాయ కూర, మ్మ్హ్మ్. సాంబారు, అబ్బా నా చామ స్పెషల్స్ దుంపలు నా వేపుడు. ఫేవరెట్ అన్నీ చేసేసారు. నాకేమో తినాలనిపిస్తుంది, అవును మీరేమో ఫోన్లో వేనా? ఊరిస్తున్నారు. ఫోన్లో వేనా? వేయండి తినేస్తా. అవునండి. మా మనవడు అలాగే అడుగుతాడు. మ్మ్హ్మ్. మీకు మనవాడు ఉన్నారా? ఆ, అమ్మో సంతూర్ మమ్మల్ని నేను చెప్పానా, ఇట్లానే నన్ను తికమక చేస్తారండి బాబు మాటలతో. ఇంకేంటి విశేషాలు? చెప్పండి మీరే అడగండి. మంచి పాట అయినా పాడాలి, లేదంటే ఒక టిప్ అయినా చెప్పాలి. ఇప్పుడు వర్షాకాలం కదా ఆ, వచ్చేదంతా, మ్, అందుకని వర్షాకాలంలో కాళ్ళు ఒరిసిపోకుండా ఉండాలి అంటే పసుపులో కొబ్బరి నూనె రాసి కలిపి మ్, కాళ్ళకి వేళ్ల మధ్యలో పట్టిస్తే మ్. కాళ్ళు ఒరవకుండా ఉంటాయి. ఓహో, ఓకే ఓకే, మంచి టిప్ చెప్పారండి, థ్యాంక్ యూ. సో క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం అయితే. ఓకే. ఓకే, క్వశ్చన్ అడిగేస్తున్నా, జాగ్రత్తగా వినండి. 20 సెకండ్స్ మాత్రమే టైం. చిత్రమైన చీర కట్టి షికారుకి వెళ్ళిందో చిన్నది, పూసిన వారింటికే కానీ కాసిన వారింటికి పోనే పోదు, ఏంటది? ఇంకోసారి అడగండి. మ్మ్. చిత్రమైన చీర కట్టి షికారుకి వెళ్ళిందో చిన్నది, పూసిన వారింటికే కానీ కాసిన వారింటికి పోనే పోదు. తేనె పట్టమ్మా. ఆ, తేనె పట్టు. కొంచెం దగ్గరకు వచ్చారు, ఇంకా చెప్పండి. తేనె పట్టు అని అనుకుంటున్నాను. అలాంటిదే, బట్ అది కాదు. ఆలోచించండి, టైం అప్ అయిపోతుంది. తేనె పట్టు పక్కపట్టు ఇంకేముంటుంది? అక్కడ నేను క్వశ్చన్లోనే అడిగిన మీకు ఈజీగా. చిత్రమైన చీరలు కట్టుకునేది ఏంటి? మేఘమా? షికారుకి వెళ్తుంది, బట్ అది చిన్నగా మేఘాలు. ఉంటుంది. మేఘాలు మేఘాలు షికారుకి వెళ్తాయా? మరి కదులుతూ ఉంటాయి కదా. లేదు, అది అక్కడే ఉంటాయి మేఘాలు, అక్కడికక్కడే కదులుతూ ఉంటాయి. ఆలోచించండి బాగా. నక్షత్రాలు. రెయిన్బో. రెయిన్బో. నో, ఆలోచించండి, ఇంకా తిరిగేవేంటి పైన ఆకాశంలో? అయ్యో మేఘాలు. సారీ, టైం అయిపోయిందండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు తప్పకుండా గెలుచుకుంటారు పట్టు చీరని. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో, హలో, హాయ్, మీ పేరు? ప్రియా. మధుప్రియనా? ఉత్తప్రియ. ఉత్తప్రియనా? నైస్ నైస్. ఏంటి ప్రియా, ఏంటి సంగతులు? ఏ ఊరు నుంచి కాల్ చేశారు? గుంటూరు నుంచి అండి. గుంటూరు నుంచి కాల్ చేశారు. ఓకే, గుంటూరు ఫేమస్ ఏంటంటే కారం అంటారా? చిట్టి ఇడ్లీ. ఆ, చిట్టి ఇడ్లీ. చిట్టి ఇడ్లీస్. ఓకే నైస్. మనం ఇంట్లో కూడా చక్కగా తయారు చేసుకోవచ్చు కదా, గుంటూరు రానక్కర్లే అయితే. అవునవును. అంతేనా? ఏం డల్గా మాట్లాడుతున్నారు ఏంటి, గట్టిగా మాట్లాడకుండా? గట్టిగానే మాట్లాడుతున్నాను. అవునా, నాకు ఎందుకో డల్గా వస్తుంది కూడా వాయిస్. చేయకుండా కూర్చొని మరి ట్రై చేస్తున్నా. ఆహా, చూసారా, ఎలాగైనా లక్కీగా మీకు కాల్ కనెక్ట్ అయింది. ఆ, మ్మ్. ఇంకేంటండి సంగతులు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా వర్షాలు బాగున్నాం. పడుతున్నాయి. ఏంటండి? వర్షాలు పడుతున్నాయా? లేదండి, ఇందాకే జస్ట్ సూపర్ బడి ఆగిపోయింది. మ్మ్హ్మ్. ఓకే, ఏంటి లంచ్ చేసేసారా? చేయలేదండి. అయ్యో, ఏమి ఇంతసేపు? ఈ గేమ్ కోసం ట్రై చేస్తూ చేస్తూ ఎలాగైనా కష్టపడి గెలవాలని చెప్పి కాల్ అయితే కలిసింది. మ్మ్హ్మ్. ఓకే సరే, మంచి పాట పాడాలి, లేదంటే మంచి టిప్ అయినా చెప్పాలి. పాట పాడితే గెలిపిస్తారా? ఏంటి? పాట పాడితే గెలిపిస్తారా అంటున్నా. గెలిపిస్తా. నిజంగానా? నిజంగా. ఓకే. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ, నీ నవ్వులో శృతి కలిపి పాడగా, నీ నీడలో అను అనువు ఆడగా, అనురాగం పలికింది సంతోషస్వరాలుగా. మ్మ్హ్మ్. ఓకేనండి. ఓకే, ఈ పాటతో కట్టిపడేస్తున్నారా నన్ను Yeah. ఆన్సర్ చెప్పేయాలని? Yes, yes. ఓకే, క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదామా? బాగా పాడారు, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ అడిగేస్తున్నా, 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంది.
ఓకే. ఓకే. మహాభారతంలో కృష్ణుడి శంఖం పేరేమిటి? మహాభారతంలో కృష్ణుడి శంఖం పేరు. ఎస్. పాంచజన్యం. బాగా ఆలోచించి చెప్పండి. మహాభారతంలో కృష్ణుడి శంఖం పేరు అడుగుతున్నా. పాంచజన్యం అండి. ఎలా చెప్తున్నారు? చేశాను. ష్యూర్ నా? లాక్ చేయనా? చేసేయండి. మరి అది రాంగ్ అయితే? రాంగ్ అయితే మరి మీ ఇష్టం, చేసేదే లేదు. సరే లాక్ చేసేస్తున్నా అయితే. ఓకే, లాక్ చేసేయండి. ఓకే, లాక్ చేసేస్తున్నాను. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్తో కూడా మాట్లాడేద్దాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? పల్లవి. ఆ, నేను లాస్ట్ మంత్ విన్ అయ్యానమ్మా. నాకు ఇంతవరకు లాస్ట్ మంత్ అంటే 1.5 months అవుతోంది. ఓకే, మా టెక్నికల్ టీం మీకు కాల్ చేస్తారండి. నాకు మీ పేరు చెప్పండి. తీసుకోలేదు. సరోజ, భీమవరం. సరోజ గారు, ఓకే. మా టెక్నికల్ టీం మీకు కాల్ చేస్తారండి తప్పకుండా. ఎలాగో కాల్ చేశారు కదా, మాట్లాడేయండి. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి. పేరు చెప్పండి. హలో హలో, టీవీ వాల్యూమ్ కాస్త తగ్గించేయండి, నాతో మాట్లాడేయండి. హలో హలో, కొంచెం గట్టిగా మాట్లాడండి, వాయిస్ చాలా లో వస్తుంది. హలో హలో, హాయ్ అండి, మీ పేరు? నా పేరు. హలో, వినిపిస్తుందండి. హాయ్, పేరు చెప్పండి. నా పేరు అన్నపూర్ణ అండి. అన్నపూర్ణ గారు, ఏ ఊరు నుంచి కాల్ చేశారు? విజయవాడ. విజయవాడ నుంచి కాల్ చేశారు. ఏంటి డౌట్? ఆ, చిన్న డౌట్. నేను జూన్ 2ని విన్ అయ్యాను. అడ్రస్ తీసుకోలేదు మేడం. మీకు కాల్ చేస్తారండి మా టెక్నికల్ టీం మీకు. అలాగండి, థ్యాంక్ యూ అండి. హలో, నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్ అండి, మీ పేరు? టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించేస్తారా? హలో. హలో, మీ పేరు చెప్పండి. వెంకటరమణ అండి. ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? సంగారెడ్డి నుంచి అండి. సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. ఏంటి, లంచ్ చేసేసారా? అయిందండి, లంచ్ అయింది. ఏం కూర చేశారు? బెండకాయ పులుసు అండి. అబ్బో, బెండకాయ పులుసు వండేశారు. వెరీ గుడ్. తినేసారు అంటున్నారు. సో డైలీ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ ఉంటారా? చూస్తామండి. ఏ ప్రోగ్రామ్ అంటే బాగా ఇష్టం మీకు? పుట్టింటి పట్టుచారంటే బాగా ఇష్టం అండి. అదొక్కటేనా, ఇంకేవి చూడరా మీరు? న్యూస్ చూస్తూ ఉంటాం మధ్య మధ్యన. న్యూస్ చూస్తారా? చాలా ఉన్నాయి కదా, బరాబర్ ముచ్చట్లని మనకి. అవును, బరాబర్ ముచ్చట్లు కూడా చూస్తాం. ఓకే, మంచి పాట పాడొచ్చు కదా? పాటలు కొంచెం తక్కువ అండి. చిట్కా చెప్తాను. చిట్కా చెప్పండి, కమాన్. షుగర్లో చీమలు పట్టకుండా ఉండాలంటే లవంగ మొగ్గలు వేస్తే పట్టవండి. ఓకే, మంచి టిప్ చెప్పారు కాబట్టి నేనైతే క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నాను. అడగన క్వశ్చన్? అడగండి. ఓకే, చీకటికి భయపడే ఫోబియాను ఏమంటారు? హలో, అడగండి. చీకటికి భయపడే ఫోబియాను ఏమంటారు? చీకటికి భయపడే ఫోబియాని ఏమంటారా? చీకటికి భయపడే ఫోబియాని ఏమంటారు? కొంచెం ఏమైనా క్లూ ఇస్తారా? క్లూ అంటే 2 అక్షరాలే అండి. స్టార్టింగ్ అక్షరం నాతో స్టార్ట్ అవుతుంది. నాతోటా?
నాట్స్ ఉంటుంది. అయ్యో టైం అప్ అయిపోతుంది, ఫాస్ట్గా చెప్పారు ఆన్సర్. నయానా. అయ్యో సారీ అండి, రాంగ్ ఆన్సర్. ఇలాగే కాల్స్ ఇస్తుండండి. నెక్స్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్, మీ పేరు? సంతోష్ మాత. సంతోషి గారు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా? ఇది వరకు చేశానండి, చాన్నాళ్ళ క్రితం, ఒక 5-6 months బిఫోర్ అలా మాట్లాడాను. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ ఏనండి. హౌస్ వైఫా? ఓకే. ఎంతవరకు చదువుకున్నారండి మీరు అసలు? నేను MBA అండి. వావ్. మరేంటి ఇంకా హౌస్ వైఫ్ గానే జాబ్ చేయరా మీరు? అంటే ఇది వరకు చేసేదాన్ని, ఇప్పుడు చెయ్యట్లేదండి. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? 2 years అయిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే. ఇంకేంటి మీ హాబీస్ ఏంటి? అట్లా హాబీస్ ఏం లేదండి, నార్మల్ గానే ఇంకా ఇంట్లో వర్క్తో అయిపోతుంది. శారీస్ పైన పెయింటింగ్ అది చేస్తాను, ఎంబ్రాయిడరీ అది వర్క్ చేస్తాను శారీస్ పైన. వావ్. ఉల్లెన్ తోని కూడా స్వెటర్స్ అవి చేయడము అలా హాబీ ఉందన్నమాట. డోర్ కర్టెన్స్, స్వెటర్స్ అట్లా ఉల్లెన్ తోని. క్రోషియో అంటారు కదా, అలాగా. ఓకే. సో ఇలా మీకు హ్యాపీగా టైం గడిచిపోతుంది అంటారా? లంచ్ చేసేసారా? ఏంటండి? లంచ్ చేశారా? చేశానండి. ఏంటి, ఏం వండారు? సొరకాయ పులుసు, టమాటా రసం అండి. ఓకే. ఇంకేంటి, మంచి పాట పాడాలి మరి. నాకు సాంగ్స్ అంతగా రావండి. అవునా? అవును, ప్రిపరేషన్స్ అయిపోయాయా? వినాయక చవితి వస్తుంది. ప్రిపరేషన్, ఫెస్టివల్ ప్రిపరేషన్స్ అయ్యాయా అంటున్నా? అయ్యాయండి. అంటే ఈ రోజు మంగళవారం కదా, నిన్ననే క్లీనింగ్ అంతా చేసేసుకున్నాము. మళ్ళీ రేపటికి ఇబ్బంది అయిపోతుంది కదా అని అంత క్లీనింగ్ అంతా నిన్ననే అయిపోయింది. షాపింగ్ అయిపోయిందా? రేపు మార్నింగ్ తీసుకొని వస్తారండి, ఎర్లీ మార్నింగ్ తీసుకొని వస్తారు. ఓకే. ముందు రోజు తెచ్చుకుంటే ఒక రోజు ఆల్రెడీ నిద్రపోయినట్టు అయిపోతుంది అనేసి మా అత్తగారు చెప్తారు, అందుకని రేపు మార్నింగే తీసుకొస్తారండి. ఓకే. ఇంకేంటి విశేషాలు? మీకు బాగా ఇష్టమైన కర్రీ ఏంటి? నాకు పొటాటో అండి, పొటాటో ఫ్రై అంటే ఇష్టం. అందరూ బిర్యానీ కావాలి అంటారు, నాన్ వెజ్. మీరేంటి, వెజ్ లవరా? అలా అని కాదు, ఏమో చిన్నప్పటి నుంచి సాంబార్ పొటాటో ఫ్రై చేసి పెడితే చాలు, ఇక నాకు బిర్యానీ అక్కర్లేదు, చికెన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అనమాట. ఓకే, గుడ్ గుడ్. చాలా అల్ప సంతోషిని నేను. కొంచెమే నాకు అది, బయటకి ఎక్కడికైనా వెళ్తే కూడా ఏం తింటావు అని అడిగితే పానీపూరి అని అడుగుతా, అట్లాంటి కోరికలు అనమాట, చిన్న చిన్నవి నాయి. ఓహో. ఓకే, సరే అండి, నైస్. అలాగే మంచి టిప్ కూడా చెప్పేస్తే బాగుంటుంది. టిప్ అంటే సడన్ గా కలిసి నాకు చాలా ఎక్సైటెడ్ గా అనిపిస్తుంది. అందుకే నేను మీకు ఈజీ టాస్క్ ఇస్తున్నా, మంచి పాట పాడేయండి, క్వశ్చన్ లోకి వెళ్ళిపోవచ్చు అంటే మీరేమో వినరు. లేదు, టిప్ చెప్తానండి. జనరల్ గా కొబ్బరి నూనె మనం తలకి పెట్టుకుంటాం కదా, మందార పువ్వులు, మళ్ళీ మెంతులు, కరివేపాకు ఇవన్నీ కొబ్బరి నూనెలో, ప్యూర్ కొబ్బరి నూనెలోన వేడి చేసి బాగా మరిగిన తర్వాత అది ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకొని పూసుకునేటప్పుడు లైట్ గా గోరువెచ్చగా చేసుకొని దాంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటది కదా, ఒక చిన్న బౌల్లోన తీసుకొని అది అంతా మిక్స్ చేసి బాగా మసాజ్ చేస్తే హెయిర్ కి బాగుంటుందండి. ఓకే. మీ హెయిర్ లాంగ్ ఉంటుందా అండి? ఏంటండి? హెయిర్ లాంగ్ ఉంటుందా అంటున్నా. లాంగే ఉంటుందండి. ఓకే, మంచి మంచి టిప్స్ చెప్తున్నారు అందుకని. ఓకే, సరే అండి, క్వశ్చన్ అడిగేస్తా అయితే నేను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి అడ్వాన్స్ గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఇంకేంటి విశేషాలు? బొమ్మ పెడుతున్నారా వినాయకుడి విగ్రహం? పెడతామండి, కంపల్సరీ. ఫస్ట్ పూజ కదా, ఖచ్చితంగా చేసుకోవాలి కదా అందరం. ఏం చేస్తారు ఆ రోజు? వినాయక్ మామూలుగా ఉండ్రాల పాయసం చేసి పెడతామండి, అటుకులు, పట్టు బెల్లం, మరి అటుకులు, బెల్లం, వడపప్పు, అది ప్రసాదం ఖచ్చితంగా చేయాల్సినవి. ఇక మనకు మిగతావన్నీ మన ఇష్టము, మన శక్తి కొద్ది చేసుకుంటాం. కట్ట చదువుతాము, పత్రి అవి తెచ్చుకొని పువ్వులు, రకరకాల పువ్వులు, పళ్ళు, పత్రితోని పూజ చేసుకుంటాం. పాలవెల్లి కడతాము. ఓకే. స్పెషల్స్ ఏం వండుతున్నారు ఇంకా?
అంతేనా? అమ్మో, ఈ పూజ అయ్యే వరకే అయిపోతుందండి. ఇంకా స్పెషల్ చేసే టైం దొరకదు వినాయక చవితి రోజు. కాకపోతే వినాయక చవితి వస్తుందంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందం కన్నా టెన్షన్ ఎక్కువ ఉంటదండి. అదేంటి అందరూ ఫెస్టివల్ అంటే చాలా ఎగిరి గంతేస్తారు, అబ్బా దేవుడి విగ్రహం ఈ నిమజ్జనం తీసుకొస్తున్నాము. టైం కి గోల డీజేలు ఇవి పెట్టి అవి పెట్టి అందరినీ డిస్టర్బ్ చేస్తారు కదా, అందుకని నాకు చాలా బాధ అనిపిస్తుంది. పండగ వస్తున్నట్టు అమ్మో అని టెన్షన్ అయిపోతుంది. ఓకే. నిజమండి. ఆహా. ఇంకేంటి అందరికి విశేషాలు? రిక్వెస్ట్ చేస్తున్నా, డీజే సౌండ్లు మాత్రం తక్కువ పెట్టుకోండి. మీరు కూడా చెప్పండి పొల్యూట్ చేయొద్దు అని. అవును, నాకు చాలా తెలిసినంత మంది వరకు ప్రతి పెద్దవాళ్ళకి- ఒక్కరు పొల్యూట్ చేయరని అనుకుంటున్నాను. అదే అండి, ఇప్పుడు బయట మొన్న వినాయకుని తెచ్చేటప్పుడు కూడా బయట డీజే సౌండ్ పెడితే మా ఇంట్లో కిటికీలు కూడా ఇలాగా గ్రిల్స్ అవి ఉంటాయి కదా, అవి ఇట్లా కొడుతున్నట్టే సౌండ్ వస్తుంది, గ్రిల్స్ మీద కొడుతున్నట్టు వైబ్రేషన్స్ లాగా. రోడ్ పైన వెళ్తుంటే మాకు వినిపిస్తుంది ఇంట్లోకి. చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఎన్ని బర్డ్స్ కి అవును, కొన్ని అన్నిటికీ ప్రాబ్లమ్స్ ఇబ్బందే అవుతూ కదా. ఉంటాయి. సో దయచేసి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మట్టి వినాయక విగ్రహాలను తీసుకొచ్చి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ, మంచి విశేషాలు చెప్పారు. అండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నారు మరి. ఓకే అండి. ఓకే, గాంధారి ఏ రాజకుమార్తె? గాంధారి ఏ రాజకుమార్తె? మగధ రాజ్యం అనుకుంటున్నానండి. రాజ్యం కాదు, ఏ రాజకుమార్తె? ఏ రాజకుమార్తె? ఆ, అయ్యో మీరు క్వశ్చన్ నన్ను టఫ్. గాంధారి ఏ అతని రాజకుమార్తె? పేరు గాంధార. గాంధార గాంధారి రాజకుమార్తె. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? మీరు కన్ఫ్యూజ్ అవును, అవుతున్నారా? గాంధారి అన్న పేరు వచ్చిందే గాంధార రాజు కుమార్తె కాబట్టే వచ్చింది. నహి, కాదా? కాదు. అయ్యో, గాంధారి ఏ రాజకుమార్తె? క్లూ ఇవ్వరా? అయ్యో, టైం అయిపోయింది, సారీ. ఓకే, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడేద్దాం. హలో హలో. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ చెప్పకూడదండి, లాస్ట్లో రివీల్ చేస్తా. హలో 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 సారీ అండి, టైం అప్ అయిపోయింది. నెక్స్ట్ లక్కీ కాలర్తో అయితే మాట్లాడేద్దాం. హలో హలో టీవీ పల్లవి గారు వరల్డ్ బాగున్నారా? చేయండి. నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మీ పేరు? హలో. ఓకే, కాల్స్ కట్ అయిపోతున్నాయి అనుకుంటా, సిగ్నల్ ప్రాబ్లం బేబీ. సో లక్కీ విన్నర్స్ ఎవరో చూసేద్దామండి ఈరోజు. ఎస్టర్డేకి సంబంధించి నేను లక్కీ టిప్ అయితే తీయబోతున్నాను. ప్రియాంక ఫ్రమ్ ఖమ్మం. ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో. హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, పల్లవి గారు బాగున్నారా? బాగున్నానండి, మీ పేరు? వెంకటరమణ అండి, సంగారెడ్డి నుంచి. సంగారెడ్డి నుంచి కాల్ చేశారు. ఏంటి విశేషాలు? ఎంతవరకు వచ్చాయి సెలబ్రేషన్స్ వినాయక చవితివి? వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు, మీ టీం థ్యాంక్ యూ అండి, వాళ్ళందరికీ మీకు కూడా. కూడా. హలో. ఓకే, ఐ థింక్ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటాను, ఇంకా కాల్ ట్రై చేస్తూ ఉండండి. ఓకే అండి, సో చూసారు కదండి, ఇది ఇవాళ పుట్టింటి పట్టుచీర కార్యక్రమం. తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ చూస్తుండండి బీఆర్కే న్యూస్, ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువు. స్పాన్సర్డ్ బై చంద్ర బ్రదర్స్ షాపింగ్ మాల్, అమీర్పేట్.